వ్యాపార సంస్థలే కాదు భారతీయులుగా కనిపించినటువంటి వారి ఇళ్ల మీద కూడా పడి దోపిడీ చేస్తున్నారు అక్కడ ప్రజలు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా అక్కడ అధ్యక్షుడు ప్రకటించారు. భారత ప్రభుత్వం కూడా అక్కడ ప్రభుత్వంతో టచ్లో ఉంది. భారతీయుల ఆస్తులు ప్రాణాల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా మాట్లాడారు. దక్షిణాఫ్రికాలో చాలామంది తెలుగువారు స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులకు సంబంధించి రిఫరెన్స్ దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించినప్పుడు TV5 తరపున నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ 3 రాజధానులుగా ప్రకటించిన ఆ నగరాలన్నీ తిరిగాం. అదేవిధంగా డర్బన్ అవి కూడా తిరిగాం. ఎన్నో వేల మంది తెలుగువారు అక్కడ స్థిరపడ్డారు. కొత్తగా అక్కడికి వెళ్ళి స్థిరపడిన భారతీయులు తెలుగువారే కాదు, అనేక దశాబ్దాల క్రితమే స్వాతంత్రానికి పూర్వమే అక్కడికి వెళ్ళి భారత సంతతిగా ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొడుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకోవడానికి మనకి తెలుగువారైనటువంటి వ్యాపారవేత్తలు కృష్ణ చైతన్య సింగు, సత్యతేజ్, ఇంద్రావేములింగం, రిచర్డ్ విల్సన్ డేటా నలుగురు ఉన్నారు. మనకి జోహాన్స్బర్గ్ నుంచి, డర్బన్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కృష్ణ చైతన్య గారు, ఏం జరుగుతోంది సౌత్ ఆఫ్రికాలో? మన తెలుగు వాళ్ళు భారతీయులు ఎలా ఉన్నారు? ముఖ్యంగా అక్కడ మనం అందరూ తిరిగాం అప్పుడు 3 నగరాలు. సో మన తెలుగు కమ్యూనిటీ అంతా సేఫా? యా కృష్ణ చైతన్య గారు, మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేసినట్టున్నారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి మూర్తి గారు, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సౌత్ ఆఫ్రికాలో గత వారం నుంచి అల్లర్లు జరుగుతున్నాయి, ఆ మాట వాస్తవం. ఇందులో ఇందాక మీరు పేర్కొన్నట్లు ఎన్నో వ్యాపారాలు నష్టపోయాయి, ధ్వంసం చేయబడ్డాయి. దీనికి కారణం జేకబ్ జూమా అనే గత సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేయడం, అది అతన్ని విడుదల చేయాలని ఆందోళనలు మొదలటం మొదలయ్యాయి. కానీ రెండో రోజుకే జేకబ్ జూమా విడుదలే కాకుండా గత సంవత్సరం నుంచి ఉన్న పాండమిక్, ఎకనామిక్ ఫ్రస్ట్రేషన్, పాలిటిక్స్, పవర్టీ, పాండమిక్ ఇవన్నీ కలిపి ఆందోళనలు కాస్త దోపిడీ నిరసనలు ఇవన్నీ అలా తయారైంది అన్నమాట. చూసినట్లయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో అన్ఎంప్లాయ్మెంట్ 30% ఉంది, అండ్ మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలో పవర్టీ లైన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద రూటింగ్స్ అండ్ రైట్స్ టు హ్యాపెన్. అండ్ తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు? 100% నాకు తెలిసి 100% అందరూ సేఫ్ గా ఉన్నారు. ఈ రైట్స్ జరిగినాయి డర్బన్ లో, అట్ ద సేమ్ టైం జోహాన్స్బర్గ్ లో. ఈ 2 సిటీస్ లో రైట్స్ కానీ లూటింగ్స్ కానీ మేజర్ గా జరిగాయి. ఇది లాస్ట్ 3 days ముందు వరకు కూడా బాగా జరిగాయి, కానీ లాస్ట్ 2 days కొంచెం సెటిల్ అయినాయి. భారతీయుల్లో కూడా మీరు అన్నట్లు భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా గత 150 సంవత్సరాల నుంచి సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు, కానీ గత 15-20 సంవత్సరాల్లోపు వచ్చిన వాళ్ళు అసలు ఇబ్బంది పడలేదు అన్నట్టు. యా, డర్బన్ నుంచి మాట్లాడతారు రిచర్డ్ విల్సన్ డేటా గారు. అక్కడ పరిస్థితి ఏంటండి? ఎక్కువ డ్యామేజ్ అయింది, ఎక్కువ ఎఫెక్ట్ అయింది డర్బన్ కదా? డ్యామేజ్ అనేది జరిగిందండి, కానీ యాక్చువల్ గా ఇది జరిగింది ఏంటంటే ఇది మేజర్ పొలిటికల్ ఇష్యూ కాబట్టి పబ్లిక్ ని అయితే ఎవరు ఏం చేయలేదు ఇంతవరకు. ఓకే. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ భారతీయ సంతతి ఉన్నదంటే గనక ఈ డర్బన్ ఏరియాలోనే. ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 million వరకు మన ఇప్పుడు 150 years ముందు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో యూ లుక్ ఎట్ ద రైట్స్, యాక్చువల్లీ ఇది ఒక పొలిటికల్ ఎజెండా యాక్చువల్లీ ఇదంతా. ప్రీవియస్ ఎక్స్ ప్రెసిడెంట్ జూమాతో జరిగినట్టు గుప్తా ఫ్యామిలీస్ ఇష్యూస్ కానీ ఇవన్నీ, పబ్లిక్ పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, దీంతో ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా ఉన్న నల్ల జాతులందరినీ వాళ్ళు మోటివేట్ చేసి ఈ లూటింగ్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ లూటింగ్ జరిగేటప్పుడు కూడా ఎవరికి ఇన్కన్వీనియన్స్ ఏం జరగలేదు పబ్లిక్ మీదకైతే. ఓన్లీ దే వర్ షట్టింగ్ డౌన్ ద ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ సెక్టర్, అండ్ దెన్ ద షాప్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌసెస్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ద ఇష్యూ మోస్ట్లీ ఇక్కడ ఒక ఫినిక్స్ అనేది ఒక మన ఇండియన్ డామినేటెడ్ లొకేషన్ అన్నమాట. అది
దాని పక్కన బ్లాక్ కమ్యూనిటీస్ కూడా రెండు ఒక పక్కనే ఉంటారు యాక్చువల్గా. సో ఏమైందంటే యాక్చువల్గా ఎప్పుడైతే ఈ లా అండ్ ఆర్డర్ ఒకసారి మొత్తం డిస్పాచ్ అవ్వగానే ఎవరు సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ గురించి, ఎవరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అనేది లేదు. పొలిటికల్ గా రైట్స్ జరుగుతాయి, ఇట్లా జరుగుతుంది, ఇది జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకంటూ ఒక ప్లాన్ లేదు దీన్ని ఎట్లా ఆపాలన్నది. దాంతో ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళంతా వాళ్ళ ఓన్ గా స్టాండ్ అయ్యి యునైటెడ్ గా అయ్యి ఈ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రొటెక్షన్ స్టార్ట్ అయిందో, కమ్యూనిటీ ప్రొటెక్షన్ చేసుకోవడం, every community they was blocking their own roads not to get into anyone inside their community. The racial issue when it started, when the community was started protecting themselves, there was an argument between Indians and black people. Then it was started like a racism. Once it started the racism, then people was like burning the cars, their own cars, and the black people coming out to attack Indians. That's how it started actually. But initially it was basically looting and the economic sabotage actually. అంటే ఇప్పుడు ఇండియన్ డయాస్పోరా తమను తాము రక్షించుకోవడానికి ఎప్పుడైతే రంగంలోకి దిగారో అప్పుడు అటువైపు నుంచి జాత్యంగారం మొదలై ఈ దాడులు జరిగాయి. అవును సార్. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ కమ్యూనిటీస్ అన్ని కూడా మనం బ్లాక్, ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీ పక్కనే బ్లాక్ కమ్యూనిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళ లొకేషన్స్ కి వెళ్ళాలంటే కంపల్సరీ కొన్ని ఇండియన్ ఏరియాస్ నుంచి పాస్ వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ రోడ్స్ బ్లాక్ చేయడం వల్ల వీళ్ళు పాస్ అయ్యి వెళ్ళడానికి వాళ్ళ లొకేషన్స్ కి వెళ్ళడానికి ఇబ్బంది స్టార్ట్ అయింది. ఓకే. ఎప్పుడైతే ఇబ్బంది స్టార్ట్ అయిందో ఆర్గ్యుమెంట్స్, మా ఏరియాస్ మమ్మల్ని ఆపుతారా మీరు అన్న ఒక ఇంటర్నల్ దాంతో మోటివేషన్ తోటి ఇది రైట్స్ కొంచెం రేషియల్ గా స్టార్ట్ అయినాయి. మామూలుగానే జోహాన్స్బర్గ్లో క్రైమ్ ఎక్కువ ఉంటుంది, క్రైమ్ రేటు. రాత్రిపూట 6-7 తర్వాత జనరల్గా బయటకు వెళ్ళరు ఇండియన్స్ ఎవరైనా కానీ, క్రైమ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా ఇండియన్ కమ్యూనిటీని టార్గెట్ చేసి అటాక్స్ జరిగినప్పుడు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు, ఇందాక కృష్ణ చెప్పినట్టుగా 2-3 రోజులుగా కొంచెం కంట్రోల్ అయిందంటున్నారు, బట్ డర్బన్లో మాత్రం అవ్వలేదు. ఇంకా పర్టికులర్గా ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇందిరా గారు? ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, భయం వేస్తుంది బయటికి వెళ్ళడానికి, ఈ ఇండియన్ రా అని మన ముఖగవలకి తెలిస్తేనే అటాక్ చేస్తారామని, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని. జనరల్గా క్రైమ్ రేటు ఎక్కువ ఉన్న జోబర్గ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? నమస్తే మూర్తి గారు, ధన్యవాదాలండి. మరి మంచి ప్రశ్న. పోయిన వారం వరకు కూడా దక్షిణాఫ్రికా ప్రశాంతంగా ఉంది. మరి ఎవరు కోవిడ్ తప్పించి ఇంకేమీ ప్రాబ్లం లేదు, దానికి కూడా వ్యాక్సిన్ నడుస్తోంది అని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా సోమవారం జూమా అరెస్ట్ తో ఈ అల్లర్లు తెర మీదకి రావటం అనేది చాలా ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరిలోనూ భయం, ఆందోళన అయితే ఖచ్చితంగా నెలకొన్నదండి ఈ పరిస్థితి. మరి కృష్ణ చైతన్య గారు చెప్పిన చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, ఇంకొకటి బిలో పోవర్టీ లైన్ ఉండటం వల్ల జనాల్లో కొంత అసహనం ఉందన్న మాట వాస్తవం. దాన్ని ఈ జూమా అరెస్ట్ తో మరి రాజకీయ నాయకులు వాళ్ళని ఇంకా ప్రోత్సహించడం వల్ల ఈ అల్లర్లు బాగా జరిగాయండి. మరి కొన్ని విజువల్స్ చూసినప్పుడు మాకే అంటే ఇక్కడ ఉంటున్నప్పుడు డర్బన్ విజువల్స్ అవి చూసినప్పుడు చాలా భయం వేసింది మూర్తి గారు. ఏంటి ఇప్పుడు తర్వాత ఏం జరగబోతోంది, తర్వాత ఏంటి, తర్వాత ఇప్పుడు డర్బన్ అయింది, ఫినిక్స్ ఏరియా అయింది, తర్వాత ఏంటి? ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మరి ఐటీ రంగంలో వర్క్ చేసిన తెలుగు వారందరూ ఎక్కువ జోహానస్బర్గ్ లో ఉంటారండి, కొంతమంది కేప్ టౌన్ లో ఉంటారు. మరి డర్బన్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం వ్యాపార వాణిజ్యాలు చేసేవారే. అంతేకాకుండా వాళ్ళు ఎక్కువ 150 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి స్థిరపడిన భారతీయులు ఎక్కువ మంది డర్బన్ లో ఉంటారు. దాన్ని మనం మినీ ఇండియా అని కూడా పిలుస్తాం, ఎందుకంటే భారత సంతతి వాళ్ళు అంతమంది అక్కడ ఉంటారు కాబట్టి మినీ ఇండియా అని కూడా పిలుస్తాం అనమాట. అయితే అక్కడ ఒక్కటేసారి మాకు కూడా ఏంటంటే సడన్ గా వచ్చిన చేంజ్ ఇది. అంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నది, నేషనల్ మీడియాలో ఒకటిసారి టార్గెట్ ఇండియన్స్ ని టార్గెట్ చేశారు, లేకపోతే ఇండియన్ బిజినెస్ ని టార్గెట్ చేశారని వచ్చినప్పుడు మాకు కూడా చాలా భయం అనిపించి తర్వాత డర్బన్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడటం జరిగిందండి. విల్సన్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా భారతీయుల్ని టార్గెట్ చెయ్యాలని కాదు గాని, అంటే వాళ్ళ మీద అని కాదు గాని, అక్కడ ఎక్కువ శాతం ఆ ప్రదేశంలో ఎక్కువ శాతం భారతీయులు ఉండటం వల్ల, అక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉండటం వల్ల
జరిగిన అనర్థం అంటే జరిగిన లూటింగ్స్ లో ఎక్కువ నష్టపోయింది భారతీయులయ్యారనమాట. అందువల్ల మనం నేషనల్ మీడియాలో అలా వచ్చింది. కానీ తెలుగు వారందరూ కూడా మాకు తెలిసినంత మట్టుకు, ఎందుకంటే ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, సో ఆర్గనైజేషన్ పరంగా కూడా మేము కనుక్కుంటూ ఉంటాము ఎలా ఉన్నారు, ఏం జరుగుతున్నది. సో తెలుగు వారందరూ సేఫ్ గా ఉన్నారు, బాగానే ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్ టు కేఎల్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ బిగ్ న్యూస్. సో సత్యతేజ్ గారు, అక్కడ జాకబ్ జుమా అధికారంలో ఉన్న నాళ్ళు గుప్తా బ్రదర్స్ అంటే ఇండియన్స్ అయినటువంటి గుప్తా బ్రదర్స్ డామినేషన్ ఎక్కువ అవడం, వాళ్ళు చెప్పిందే రాజ్యం అవడం, ఈవెన్ జాకబ్ జుమా అధికారిక ఎయిర్ బేస్ను కూడా గుప్తా బ్రదర్స్ కూతురు పెళ్ళినప్పుడు వాడుకోవడం, అంటే మొత్తం ఇండియన్స్ డామినేట్ చేస్తున్నారనే కలర్ వెళ్ళిపోయింది సౌత్ ఆఫ్రికన్స్కి ఎక్కువ మందికి. ఎందుకంటే లాస్ట్ టైం నేను అక్కడ విజిట్ చేసినప్పుడు కూడా మనం చూడగానే బీచ్లో కానీ ఎక్కడైనా ఇండియన్స్ గుప్తాస్ అంటూ మాట్లాడారు. అంటే ఒక రకమైనటువంటి వెల్త్ ఎగ్జిబిషన్ ఎక్కువైపోవడం వల్ల ఇండియన్స్ని టార్గెట్ చేసి జాకబ్ జుమా ఈ పరిస్థితికి రావడానికి కారణం అనే కోణంలో ఇండియన్స్నే ఇప్పుడు మనం టార్గెట్ చేసి అనుకోవాలా? వెల్త్ ఎగ్జిబిషన్ మన అంటే జాకబ్ అక్కడ గుప్తా బ్రదర్స్ని పక్కన పెట్టండి, లేదా 100-150 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళు పక్కన పెట్టండి, మన వాళ్ళు కూడా అక్కడ వెల్త్ ఎగ్జిబిషన్ చేయడం వల్ల అక్కడ నేటివ్ సౌత్ ఆఫ్రికన్స్కి నిజంగానే మన మీద కోపం పెరుగుతుందా, ద్వేషం పెరుగుతుందా? నమస్కారం మూర్తి గారు. ఒక విషయం అండి, మనం చెడు అనేది మనకు చాలా త్వరగా కనిపిస్తూ ఉంటది. అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఈజీగా అవుతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1980s టైం తీసుకుంటే అండి, ఢిల్లీ లాంటి చోట సిక్కులు అనేవాళ్ళు బాగా వెల్ సెటిల్డ్, లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉండేవాళ్ళు, బాగా సొసైటీలో వాళ్ళని చూసి కొంతవరకు జెలసీ ఉండేది మిగతా వాళ్ళకి, సిక్కులు అనే వాళ్ళ మీద. సో అదేంటంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది ఏదో ఒకటి. ఇప్పుడు 1944లో ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత ఏంటంటే కొంచెం ఒక ట్రిగ్గర్ పాయింట్, జస్ట్ ఓకే సిక్కులు వీళ్ళ మీద మనం దాడి చేయాలి, పొలిటికల్ గా ఒక వాడుకోవాలి దీన్ని, వాళ్ళనేది ఒక ఛానల్ అంతే. అంటే నిజంగా వాళ్ళు సిక్కుల మీద దాడి చేయడం వల్ల జరిగిన నష్టం ఏమీ ఇదైపోదు, అండ్ తర్వాత కూడా ఏమి ఉండదు. వాళ్ళు అప్పటికే బాగా ఆర్మీలో పనిచేసి ఆర్మ్ ఫోర్సెస్ లో ఉండి వాళ్ళు ఫ్యామిలీస్ అన్ని చక్కగా సెటిల్ అయిన ఫ్యామిలీస్, సిక్ ఫ్యామిలీస్ అన్ని. సో అలా చూసుకునేటట్టు మన చరిత్రలో చాలా ఉన్నాయి. తర్వాత మన ఇండియాలోనే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఏది అంటే ఒక కార్పొరేటర్ ఉంటాడు, ఒక చిన్న స్థాయి నాయకుడు ఉంటాడు, వాడు ఎదుగుదాం అనుకుంటాడు, అభివృద్ధి మీద ఎదగాలంటే వాళ్ళకి ఇంకొక 20-30 ఏళ్ళు పడుతుంది. ఇన్స్టెంట్ గా ఏమన్నా రావాలంటే, మైలేజ్ రావాలంటే మన జగదీష్ టైట్లర్ కానీ సజ్జనర్ కానీ అలా వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఒక 30 ఏళ్ళు ఈ కేసులు తెలియదాకా నడిచిపోద్ది, వాళ్ళ రాజకీయ జీవితం అంతా నడిచిపోద్ది, ప్రాపకం నడిచిపోద్ది 20-30 ఏళ్ళు. తర్వాత ఏమైంది ఎవరికి గుర్తుండదు. తర్వాత వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు జైలుకి వెళ్ళారా, చట్టం ఎలా చర్యలు తీసుకున్నది గుర్తుండదు. సో ఇండియన్స్ మీద కూడా అంతే అండి ఇక్కడ. అంటే వీళ్ళు వచ్చి ఓకే గుప్తాస్ అనేది అంటే ఒక రీజన్ అంతే. ఇప్పుడు గుప్తాస్ కి నాలాంటికి ఏం సంబంధం ఉండదు, కాకపోతే అంటే వాళ్ళు రిలేట్ చేసుకుంటా ఉంటారు. ఓకే వీడు గుప్తా అని, అంటే ఇది కార్ లో కూడా అరుస్తూ ఉంటారు. మనం వెళ్తా ఉంటే రోడ్డు మీద ఎవడో రోడ్డు మీద అరుస్తూ ఉంటాడు, హే గుప్తాస్ యు లూటెడ్ అస్ అని. సో అంటే ఒక్కొక్కసారి కొంచెం నవ్వు వస్తూ ఉంటుంది, కాకపోతే ఆలోచిస్తూ ఉంటే డీప్ గా ఇలా వాళ్ళు సొసైటీలో ఒక రకమైన జల్సీ బిల్డ్ చేసుకుంటా ఉంటారండి. మన తర్వాత వచ్చిన ఒక ఎమ్మెల్యే, విజయవాడ ఎమ్మెల్యే హత్య కానీ, తర్వాత జరిగిన లూటీలు కానీ, ఇవేంటంటే ఎక్కడో విజయవాడలో జరిగిన దానికి జగిత్యాల్లోనో జడ్చర్లలోనో లేకపోతే ఇక్కడ అనంతపురంలోనో జరిగిన లూటీకి అసలు సంబంధం ఉండదు. వాళ్ళు దోచుకుంటారు, ఏదో ఆ కారణం ఒకటి చూపించి ఈ చిన్న స్థాయి నాయకులు రెచ్చగొడతా ఉంటారు. ఓకే వీళ్ళు పలానా కమ్యూనిటీ మీద దాడి చేయండి, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయండి అని చెప్పి వాళ్ళు పబ్బం గడుపుకుంటా ఉంటారు. నిజంగా దాడులు చేసే వాళ్ళకి ఏమీ లేకపోయినా కానీ వాళ్ళు ఏదో అప్పటికప్పుడు నడిచిపోద్దని ఈ లూటీలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది కూడా అదే. ఒక చిన్న స్థాయి ఒక ట్యాక్స్ యూనియన్ నాయకుడు డర్బన్ లో, అలాగే ఒక కార్పొరేటరు రెచ్చగొట్టి వీడియోలు పంపిస్తూ ఉంటారు, ఫలానా ఇండియన్ కమ్యూనిటీని టార్గెట్ చేయండి, మీరు ఫలానా వైట్స్ ని టార్గెట్ చేయండి అని. వాళ్ళకేంటంటే అప్పటికప్పుడు వాళ్ళు ఒక లీడర్లు అయిపోతారు ఆ గ్రూప్ లో. కానీ దానికి ఎఫెక్ట్ చాలా, అంటే ఒకళ్ళనొకరు అనుమానంగా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీటి వల్ల సమాజంలో ఆ డిఫరెన్స్ అనేవి బాగా వస్తాయి. ఈ
పొలిటికల్ లీడర్స్ రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ వల్ల. సో ఇప్పటికైతే చాలా వరకు అంటే మరి వాళ్ళ మీద వైలెంట్ గా బిహేవ్ చేయకుండా ప్రస్తుత గవర్నమెంట్ మంచి చర్యలే తీసుకుంటుంది. ఎందుకంటే అవి వీళ్ళే ఉన్న ఉక్కుపాదం మోపారు అని అంటే వాళ్ళకి అనవసరంగా సింపతి వచ్చి ఇంకా నెగిటివిటీ బిల్ అవ్వకుండా వీళ్ళు కరెంట్ అయితే బాగానే చేస్తున్నారు. మూర్తి గారు, కృష్ణ గారు, డర్బన్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి. జోహాన్స్బర్గ్లో అయితే ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు, ప్లస్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి గత కొంతకాలంగా కరోనా కానీ లాక్డౌన్ వల్ల కానీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అది ఓకే. బట్ ఇప్పుడు ఏకంగా కొన్ని విజువల్స్ చూస్తుంటే భయం వేస్తుంది. అంటించేశారు, కార్లు తగలబెట్టారు, షాపులు తగలబెట్టారు, మొత్తం లూటీ చేశారు. సో ఎలాంటి అడ్వైజరీస్ తీసుకుంటున్నారు? ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళందరూ ఏమైనా ఇండియన్ డయాస్పోరాతో టచ్లో ఉన్నారా? ఏంటి చర్యలు తీసుకోవాలి? సో మూర్తి గారు, ఇక్కడ CGI డర్బన్ వాళ్ళు దే హ్యావ్ రిలీజ్డ్ ద ప్రెస్ నోట్ and they are working very closely with the Indian diaspora in Durban. And Johannesburg lo anta effect ledu kabatti they are not very particular or too stressed about Johannesburg. Durban wise CGI Durban is working very closely with the diaspora there, and they are providing whatever support is needed or required. And maybe Wilson Gar can provide more information about that as he is on ground. నార్మల్గానే జోహాన్స్బర్గ్లో క్రైమ్ రేట్ ఎక్కువ కదండి. ఇప్పుడు ఎందుకు అక్కడ ఇందాక విల్సన్ గారు చెప్పినట్టుగా ఇండియన్ కమ్యూనిటీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అవతల ఉన్నటువంటి బ్లాక్స్ తిరగబడ్డం మొదలుపెట్టారు, అదొక రేసిజంగా మారింది అని. జోహాన్స్బర్గ్లో అంత ఎక్కువగా ఒకే చోట డెన్సిటీ లేకపోవడం వల్ల ఇండియన్ కమ్యూనిటీ సొంతంగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి చర్యలు చేపట్టలేదా? అదర్వైజ్ పోలీసే అలాంటి చర్యలు తీసుకున్నారా? ఎందుకు అంత స్థాయిలో రాలేదు, ప్లస్ ఎందుకు కంట్రోల్ అయింది జోహాన్స్బర్గ్లో? సో జేకబ్ జూమా, ఎక్స్ ప్రెసిడెంట్ జేకబ్ జూమా ఎవరైతే రీసెంట్లీ అరెస్ట్ అయ్యారో అతను క్వాజులు నటాల్ అనే ప్రావిన్స్ నుంచి ఆయన అక్కడే పుట్టారు. అతని స్వస్థలం అక్కడే. అతను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఉంకాండ్లా అన్న ప్లేస్ లో అతను ఒక పెద్ద భవంతి కట్టుకున్నారు అనమాట. సో క్వాజులు నటాల్ అనే ప్రావిన్స్ అంటే మనకి ఆంధ్ర రాష్ట్రం లాగా ఆ ప్రావిన్స్ లో డర్బన్ అనేది పెద్ద సిటీ. అతనికి జేకబ్ జూమా ఆయనకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల డర్బన్ వల్ల, సో డర్బన్ లో ఎక్కువ నిరసనలు కానీ లేకుంటే దోపిడీలు కానీ లేకుంటే ఈ భయాందోళనలు చెందడం చేయటం కానీ ఇలాంటివన్నీ డర్బన్ లో ఎక్కువ జరిగాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో డర్బన్, జోహాన్స్బర్గ్ అండ్ కేప్ టౌన్ ఈ మూడు ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రాంగ్ సిటీస్ అన్నట్లు. కానీ కేప్ టౌన్ ఈజ్ అండర్ పార్టీ రూల్డ్ బై అ పార్టీ కాల్డ్ డెమోక్రటిక్ అలయన్స్ విచ్ ఈస్ నోవేర్ రిలేటెడ్ టు ANC. అవి రెండు కొంచెం ఆపోజిట్ గా ఉంటాయి. సో కేప్ టౌన్ ఈజ్ బీయింగ్ అండర్ డెమోక్రటిక్ అలయన్స్. అక్కడ అన్ని అల్లర్లు జరగలేదు. వైట్స్ పరిపాలన ఉంటుంది, డెమోక్రటిక్ అలయన్స్ వైట్స్ డామినెంట్. కరెక్ట్ అండి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, అది అపోజిషన్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. కరెక్ట్, అవును. సో క్వాజులు నటాల్, డర్బన్, జోహాన్స్బర్గ్, హౌటెంగ్ ఈ రెండు ప్రదేశాల్లో ANC ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది మెయిన్ రీజన్ అనమాట ఈ రెండు సిటీస్ లో ఎక్కువ విధ్వంసం జరగడానికి. కానీ డర్బన్ లో ఎక్కువ జరగడానికి రీజన్ అది జేకబ్ జూమా స్వస్థలం కావడం కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇక్కడ జోహాన్స్బర్గ్ లో కూడా జరిగాయి, కానీ అవి ఓన్లీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్. జోహాన్స్బర్గ్ లో లేకుంటే ఎక్కువ ఎక్కడైతే నల్ల జాతులు ఎక్కువ మంది ఉంటారో ఆ ప్రదేశాల చుట్టుపక్కల ఉన్న షాపింగ్ మాల్స్ లో, బిజినెసెస్ లో, వేర్ హౌస్ల్లో అలాంటి చోట్ల ఎక్కువ విధ్వంసం జరిగింది. అండ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు, భారతీయులు చూసినట్లయితే ఇక్కడ వ్యాపారులు లేరు అని కాదు, కానీ ఇందాక ఇందిరా గారు చెప్పినట్లు ఇక్కడ ఎక్కువ మంది IT ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి వ్యాపారాలు కొంచెం తక్కువ మంది ఉంటారు కాబట్టి ఉన్న వాటిలో కూడా ఏంటి మ్యాసివ్ వేర్ హౌసెస్ కాకుండా సర్వీసెస్ ఓరియంటెడ్ బిజినెసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇండియన్ బిజినెసెస్ కానీ లేకుంటే తెలుగు వారి బిజినెసెస్ కానీ లూటీకి గురవటం కానీ లేకుంటే వాటిని విధ్వంసం చేయటం కానీ జరగలేదు. ఓకే, సో విల్సన్ గారు చెప్పాలి. విల్సన్ గారు, డర్బన్లో మన భారతీయ ఎంబసీ అధికారులు మీకు ఎలాంటి అడ్వైజరీ ఇస్తున్నారు? ఎలాంటి కోఆర్డినేషన్ ఉంది ఇండియన్ కమ్యూనిటీ మధ్య, భారత
రాయబారి కార్యాలయం మధ్య. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడింది అక్కడ ప్రెసిడెంట్తో, విదేశాంగ మంత్రితో మేము చర్యలు తీసుకుంటామన్నారు, వాళ్ళు ఎష్యూరెన్స్ ఇచ్చారని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. సో డర్బన్లో మీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలాంటి కోఆపరేషన్ చేస్తున్నారు, మీరు ఎలాంటి అడ్వైజరీస్ తీసుకున్నారు వాళ్ళ నుంచి? వర్క్ అయితే కౌన్సిల్ జనరల్ అయితే కనుక వాళ్ళు ఇప్పుడు ఎఫెక్ట్ అయిన ఏరియాస్ లో మన ఇండియన్స్ ఏరియాలో దే సప్లైయింగ్ ద ఫుడ్, వాట్ ఎవర్ ద నీడ్స్ దే రిక్వైర్డ్, దే సపోర్ట్, దే అడ్వైజింగ్ టు బి విజిలెంట్ ఇన్ ద ఏరియాస్. Most of the they mainly at the moment the most places has been stable. People are moving around, going to the shops, buying the food and everything. And now because of the food shortage, the Johannesburg distributors, the warehouse of food is leaving from Johannesburg, coming down to Durban now. The highways has been opened up. The CJ also donating and with the other charities and organizations supplying the food to the affected areas. ఓకే, ఇప్పుడు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో మొత్తం జాకబ్ జుమా 2009 నుంచి 18 వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అవినీతి జరుగుతోందని తెలుసు. అయినప్పటికీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఆయన మీద చర్యలు తీసుకోకుండా కోర్టుల దాకా వెళ్ళే వరకు కూడా పట్టించుకోకుండా ఉండడానికి కారణం పూర్తిగా పార్టీ డామినెంట్ జూలు ఆయన తెగకి సంబంధించిన వాళ్ళు ఉండడం వల్లేనా? ఆయన అరెస్ట్ చేయగానే ఇంత విధ్వంసం చేయడానికి కూడా కారణం అదేనా? ప్లస్ జూలు మోనార్క్ వచ్చి పిలిపించినా కానీ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? దీని వెనుక పర్టికులర్గా జాకబ్ జుమా మనుషులు ఉన్నారని అనుకోవాలా? అంటే పొలిటికల్లీ మోటివేటెడేనా లేదా స్పర్ ఆఫ్ ది మూమెంట్ జరిగిపోయిందా? పొలిటికల్ గా మోటివేటెడ్ సార్. ఎందుకంటే జాకబ్ జుమా ఇప్పుడు కాదు, ఆయన యాక్చువల్ పాతేడు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసినప్పుడు కూడా జాకబ్ జుమా ఆయన ఓన్ గా ఫైట్ చేసి ఆయనతో పాటు సోల్జర్స్ ని క్రియేట్ చేసి ఆయన అప్పుడు వాళ్ళ ఇండిపెండెన్స్ కోసం, సౌత్ ఆఫ్రికా ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఒక అతను అన్నమాట. ఎప్పుడైతే ఆయన ప్రెసిడెన్సీకి వచ్చిన తర్వాత మోస్ట్ లైక్ ఇంటెలిజెన్సీ ఆల్ ఏరియాస్ లో వాళ్ళ జూలు పీపుల్ పెట్టడం వల్ల ఇంటెలిజెన్సీ కూడా ఫెయిల్యూర్ కి అదే కారణమైంది. ఎప్పుడైతే కరెంట్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే కరెంట్ 2019 లో ప్రెసిడెన్సీకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ స్పెషల్ యూనిట్స్ కానీ స్పెషల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ కానీ స్టిల్ అండర్ జుమాస్ పీపుల్ ఉన్నారన్నమాట. యాక్చువల్ గా ఈ రైట్స్ జరిగే ముందు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది, కానీ బికాస్ జుమాస్ వాళ్ళు ఉండటం వల్ల దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళకుండా ఎక్కడికక్కడ బ్లాక్ చేశారు ఇన్ఫర్మేషన్. ఓకే, అసలు ఈ గుప్తాలు గోలేండి సార్. ఎవరో 2-3 వచ్చి గవర్నమెంట్లో ఏదో మేనేజ్ చేస్తే ఎంటైర్ ఇండియన్స్ అందరినీ గుప్తాలు అనుకుని వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకునేంత జాతి విద్వేషాలు ఎందుకు పెరిగిపోయినాయి? సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఇండియన్ డయాస్పోరా ఏం ట్రై చేయలేదా ఇన్నేళ్లుగా? ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కూడా గుప్తాసా అంటారు మన చూసి. వాడెవడు యూపీ నుంచి ఎప్పుడో పోయాడు, ఎప్పుడో 93లో వాడేదో అవినీతి చేశాడు. ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీ అవినీతి చేసిందన్న స్థాయిలో విద్వేషం ఎందుకు పెరిగిందని అక్కడ? యాక్చువల్గా వీళ్ళు 1994 సౌత్ ఆఫ్రికాకి వచ్చేస్తారు ఈ గుప్తా ఫ్యామిలీస్. వాళ్ళు 1994 నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సహారా కంప్యూటర్స్ అనే ఒక చిన్న కంపెనీతో స్టార్ట్ చేశారు. ఈ సహారా కంపెనీతో స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా వాళ్ళకి కూడా వాళ్ళ ఇప్పుడు జాకబ్ జుమా సన్ ఎవరైతే ఉన్నారో డుజుని అతన్ని యాక్చువల్ గా ఎంప్లాయ్మెంట్ కింద తీసుకున్నారు. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కూడా తెలియదు జాకబ్ జుమా ఒక రోజు ప్రెసిడెంట్ అవుతాడని. ఎప్పుడైతే ఆ సింపతితో ఎప్పుడైతే ప్రెసిడెన్సీలోకి వచ్చారో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అవి తీసుకోవటం చేయటం స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పుడు ఇక్కడున్న మనకు తెలుసు వీళ్ళ నల్లజాతులకి కొంచెం కరప్షన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఆఫ్రికా ఆల్సో, రైట్ టు హోల్ ఆఫ్రికా. ఈ కరప్షన్ వల్ల ఏమైందంటే ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి A to Z అన్ని ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళకి గుప్తా ఫ్యామిలీస్కి వెళ్ళటం, కిక్ బ్యాక్స్ మినిస్టర్ లెవెల్ వాళ్ళకి ఎవరికి కావాల్సిన వాళ్ళకి కిక్ బ్యాక్స్ ఇవ్వటం. దానితోటి అది కాకుండా మెయిన్ రీసెంట్ ఇన్సిడెంట్ వచ్చేసి ఈ గుప్తా వాళ్ళ డాటర్ వెడ్డింగ్ అప్పుడు ఎయిర్ ఫోర్స్ బేస్ మీద ఇండియన్ డెలిగేట్స్ తీసుకొచ్చి వితౌట్ నోటిఫికేషన్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ పంపించడం అనేది బాగా ఎక్స్పోజర్ అక్కడ నుంచి బాగా బయటకు వచ్చిందండి. యా, ఇందిరా గారు, సో రిలీఫ్ మెజర్స్ ఎలా తీసుకుంటున్నారు? మూర్తి గారు, మరి ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా చాలా అవాంఛనీయ సంఘటనలు. డర్బన్ లో, ఫినిక్స్ లో జరిగినవి చాలా బాధ కలిగించినాయి. అండ్ అక్కడ చాలా మంది భారతీయ సంతతి వారు ఏంటంటే కొన్ని రాత్రులు మేల్కొనుండి కుటుంబాల కోసం పహారీ కాశారు. అంటే
కుటుంబంలో నుంచి మగవాళ్ళు మరి ఒక కమ్యూనిటీకి అంతటికి సెక్యూరిటీగా నైట్ టైం అంటే తెలియదు కదా, ఎప్పుడు వస్తారా మళ్ళీ వస్తారా, తీసుకెళ్లారు ఏంటి అన్నది. మరి అలా జరిగినప్పుడు అక్కడక్కడ కమ్యూనిటీ వైజ్ వెంటనే రియాక్ట్ అయ్యారనమాట. మరి జీవితం అన్నది ఈజీగా ఉండదు, ప్రతిరోజు ఒక కొత్త ప్రాబ్లమ్స్ ని తీసుకొచ్చినప్పుడు మరి ఎలా రియాక్ట్ అవుతామో అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం అని సౌత్ ఆఫ్రికాలోని భారతీయులు గాని, సౌత్ ఆఫ్రికాలోని తెల్లవారు గాని, సౌత్ ఆఫ్రికాలోని నల్లవారు గాని మరొకసారి నిరూపించారు మూర్తి గారు. ఏ సహాయం కోసం ఎదురు చూడలేదు అని చెప్పొచ్చు. అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్న ఆ ఎదురు చూపు అయితే నిజంగా ఎవరిలోనూ కనిపించలేదు. ఇది మన దేశం, ఇది మన ప్రాంతం, ఇది మనది అన్న ఆ భావన అన్నది నాకు చాలా అంటే చాలా దేశభక్తి అన్నది మరొకసారి అనిపించింది. అంటే మన స్వాతంత్ర ఉద్యమం చూసినప్పుడు కానీ ఆ విజువల్స్ చూసినప్పుడు మనకి ఎలా ఒళ్ళు గగుర్పుస్తుందో, ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ పరిస్థితికి రియాక్ట్ అయిన విధానాన్ని చూస్తే కూడా నాకు అంతేలా అనిపించింది అనమాట. ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కి వస్తారేమో అన్న డౌట్ ఉంటే అక్కడ బయట ఉండే టాక్సీ, ఇక్కడ పబ్లిక్ కమ్యూటింగ్ ఎక్కువ టాక్సీస్ లో చేస్తారనమాట నల్లవారు. ఆ టాక్సీ డ్రైవర్స్ సెక్యూరిటీగా బిల్డింగ్ చుట్టూ నుంచున్నారు మూర్తి గారు. మరి షాప్ రైట్ లాంటి ఒక ప్లేసెస్ అంటే పెద్ద వేర్ హౌసెస్ లోకి లూటింగ్ కు వస్తారేమో అని, అంటే ఒక ఏరియాలో జరిగినప్పుడు నెక్స్ట్ కూడా జరగబోతుంది అని అనిపించినప్పుడు ఏం చేశారంటే 5 లీటర్ల నూనె డబ్బాలు తెచ్చి దుకాణాల ముందు నూనె పోస్తారు. ఆ విజువల్స్ అన్ని కూడా మంచి విజువల్స్, యాక్చువల్లీ మీరు అవి చూస్తే కూడా ఫేస్బుక్ వాటిలో అవైలబుల్ ఉన్నాయండి. నూనె పోసి అంటే లూటర్స్ లోపలికి రాకుండా స్పాంటేనిటీ అనమాట. ఎవరు ఎక్కడ ఏం చేయగలిగితే అది గవర్నమెంట్ లెవెల్లో కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. మరి సైన్యాన్ని దింపటం కానీ అల్లర్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే మరి ప్రతి ఏరియాలోనూ ఇక్కడ జరుగుతుందేమో అని అందరూ ముందే అలర్ట్ అయిపోయి ఎక్కడక్కడ వాళ్ళ ఏరియాని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఫుడ్ లేకుండా ఇబ్బంది పడుతున్న క్వజాలు-నటాల్ డర్బన్ ఏరియా వాళ్ళకి మరి కంట్రీ వైడ్ నేషన్ వైడ్ సపోర్ట్ వెళ్తుందండి. ఇక్కడ జోబర్గ్ నుంచి అందరం ఫుడ్ మరి కావాల్సిన సామాగ్రులు అన్ని కూడా మరి కలిపి ఇప్పుడు హైవేస్ ఓపెన్ అయినాయి కాబట్టి పంపించడం జరిగింది. కొన్ని వందల ట్రక్కుల్లో ఫుడ్ వాళ్ళకి కావాల్సిన అవసరాలు నిత్యావసర సరుకులన్నీ కూడా, ఎందుకంటే వేర్ హౌసెస్ అన్ని లూట్ చేశారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ అందరూ ఇక్కడ ఇది మనది, మన ప్రాంతాన్ని మనం నీట్ గా పెట్టుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, క్లియర్ గా ఉండాలని చెప్పి అందరూ కృషి చేస్తున్నారు. మీరు ఆ భయానక విజువల్స్ ఎంత భయాన్ని కలిగించాయో ఈ క్లీనింగ్ కూడా వాళ్ళు చేసిన ఆ డిస్ట్రక్షన్, ఆ మ్యాసివ్ రైట్స్ డిస్ట్రక్షన్ ని జనాలందరూ ఇది మా ప్లేస్ మాది అని చెప్పి శుభ్రం చేయటం అవన్నీ చూస్తే కూడా మనకి చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయడానికి సిద్ధపడ్డారు మూర్తి గారు. ప్రతి ఒక్కరు వాళ్ళ హస్తాన్ని అందించారు. అన్ని రకాలుగా కూడా డర్బన్ మళ్ళీ క్వజాలు-నటాల్ ప్రావిన్స్ మళ్ళీ పూర్వస్థితికి రావటానికి కావాల్సిన పనులన్నీ కూడా జరుగుతున్నాయని, అది కూడా చాలా వడివడిగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సపోర్ట్ అలాగే ఉంది. గవర్నమెంట్ కూడా ప్రతి విషయాన్ని మానిటర్ చేస్తున్నారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు కంట్రోల్ చేయడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు. అలాగే ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా ఎంతో సపోర్ట్ మరి సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ కి వస్తోంది. అంటే సౌత్ ఆఫ్రికా ఈజ్ లైక్ ఎ సెకండ్ నేషన్ ఫర్ ఆల్ ద ఇండియన్స్. అంటే ఇది మాది మనది అన్న భావన అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సౌత్ ఆఫ్రికా స్వాతంత్రం రావడానికి కారణమైన నెల్సన్ మండేలా గారికి ఇన్స్పిరేషన్ మన ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ గారు. ఆయన అక్కడే మొదలు పెట్టారు. అక్కడ ఉన్నప్పుడే ఆయనకి స్వాతంత్రం సాధించాలని సిద్ధించి ఆ రైల్వే స్టేషన్లో రాత్రిపూట ఆయన తోసేస్తే అక్కడికి వెళ్ళాను నేను. కృష్ణ గారు కూడా వచ్చారు. సో ఇండియాలో ఫ్రీడమ్ మూమెంట్స్ మళ్ళీ ఆయన పాల్గొన్నారు. అయితే దక్షిణాఫ్రికా స్వాతంత్ర సిద్ధించడానికి స్ఫూర్తి కలిగినటువంటి భారత సంతతి మీద ఈ స్థాయి ద్వేషం పెరిగింది అంటే, ఇన్ని దాడులు జరిగాయంటే, ఆస్తులు మొత్తం లూట్ చేశారంటే, ఇప్పుడు కూడా ఎవరో అవినీతి చేసిన గుప్తాలుగా భారతీయుల్ని పిలుస్తున్నారంటే, ఇంత భయంకరమైన స్థితి నుంచి ఈ గాయాల నుంచి భారతీయ కమ్యూనిటీ బయటపడగలదా? సత్య గారు ఎంతకాలం పట్టొచ్చు? ఎందుకంటే చాలామందితో నేను మాట్లాడితే చాలా భయంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్స్కి ఇన్ జనరల్ ఇన్ పర్టికులర్ తెలుగు కమ్యూనిటీకి అక్కడ ఏం భయం లేదని మీరు చెప్పగలరా? ఇక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు.
డెఫినెట్ గా మూర్తి గారు భయపడాల్సింది ఏం లేదు. అంటే లైక్ అవేర్నెస్ ఉంది ఇప్పుడు. 1949 లో కూడా ఇలాగే ఒకసారి జరిగిందండి. అప్పుడు అంత రెసిస్టెన్స్ లేదు ఇండియన్ కమ్యూనిటీ నుంచి కానీ అదర్ కమ్యూనిటీస్ అంత రెసిస్ట్ చేయలేదు 1949 లో. సో డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది అప్పుడు కంపేర్ టు అప్పటితో పోల్చుకుంటే కనుక ఇప్పుడు చాలా మారిందండి, చాలా మారింది, చాలా వరకు మారింది. అండ్ జనం చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు సిట్ బ్యాక్ ఇఫ్ సంథింగ్ ఈజ్ రియల్లీ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్. వాళ్ళు పోరాటానికి సిద్ధంగానే ఉన్నారండి. అంటే లైక్ నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక రాకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఇది చర్చ, మరింత అదే మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.